అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. లక్కీ భాస్కర్ విజయం సాధించింది. ఇప్పుడు మట్కా విడుదల కానుంది. ఇదే నెలలో మెకానిక్ రాఖీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇలా ఒకే నెలలో 3 చిత్రాలు రావడం స్పెషల్ మూమెంట్ గా భావిస్తున్నా అని చెప్పింది. మట్కా సినిమాలో తాను పోషించిన సుజాత పాత్ర గురించి మాట్లాడుతూ తాను ఎప్పుడు ఆశావాహద దృక్పథంతో కనిపిస్తుంది. హీరో వాసు జీవితంలో వెలుగులా ఉంటుంది. ప్రతి అమ్మాయి నా పాత్రతో కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా భిన్న కాలాల్లో నా పాత్ర పరివర్తన చెందే తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. యుక్త వయసు పాత్రలో వింటేజ్ లుక్ లో కనిపిస్తాను. ఆ తర్వాత జీవితంలోని దశలు మారే కొద్దీ నా లుక్స్ మారుతూ ఉంటాయి. ఇది పీరియాడిక్ డ్రామా కాబట్టి ఈ సినిమా విషయంలో చాలా హోంవర్క్ చేశాను అని చెప్పింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలో జాయిన్ అవుతారు హీరో ప్రభాస్. యానిమల్ వంటి సంచలన చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ ను పోషించనున్నారని రణబీర్ కపూర్, విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజా ఇంటర్వ్యూలో స్పిరిట్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరులో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తామని, 6 నెలల వ్యవధిలో షూటింగ్ ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దీనిని బట్టి వచ్చే దసరా కల్లా స్పిరిట్ విడుదలకు సిద్ధంగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. స్పిరిట్ పక్క కమర్షియల్ సినిమా కాబట్టి షూటింగ్ ను త్వరగా పూర్తి చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, పోస్ట్ ప్రొడక్షన్స్ కు కూడా అంతగా సమయం పట్టకపోవచ్చని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ప్రభాస్ ఓ అమ్మాయితో కలిసి నవ్వులు చిందిస్తున్నాడు. ఇందులో విశేషమేమీ లేకపోయినా ప్రభాస్ ఆ ఫోటోలో బట్టతలతో కనిపించడం చర్చకు దారితీస్తుంది. ఈ ఫోటో చూసి అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఇది ఫేక్ ఫోటో అని తాజాగా తేలింది. ప్రభాస్ అంటే నచ్చని వారు ప్రభాస్ ఫోటోను ఎడిట్ చేసి ఇలా వైరల్ చేసినట్టు తెలిసింది. టాలీవుడ్ స్టార్ యాక్టర్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషనల్ ప్లాన్ తో ఫుల్ బిజీగా ఉంది గేమ్ చేంజర్ టీం. కాగా రామ్ చరణ్ ప్రఖ్యాతిగాంచిన ఏపీలోని కడప దర్గాను దర్శించనున్నారు. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 18న జరగనున్న 80వ దర్గా నేషనల్ ముషైరా ఘజల్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. ఈవెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుందని టాక్. మరోవైపు రామ్ చరణ్ ఉపన డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చేయబోయే RC-16 షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉంది. RC-16 మైసూర్ షెడ్యూల్ కు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. గేమ్ చేంజర్ లో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తూ ఉండగా రాజోలు సుందరి, అంజలి నవీన్ చంద్ర, సునీల్ శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు SJ సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజు కథను అందిస్తూ ఉండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి S థమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ కాంపో నుంచి వస్తున్న ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రోల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారని తెలిసింది. నేపథ్యంలో భారీ ప్రమోషనల్ ప్లాన్ రెడీ చేశారు. ఈ నెల 17న పాట్నాలోని గాంధీ మైదాన్ సాయంత్రం 5 గంటల నుంచి పుష్ప ది రోల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేశారు మేకర్స్. మొత్తానికి పుష్పరాజ్ మాన్యా ఈసారి గట్టిగానే ఉండిపోతుందని తాజా పోస్టర్ చెప్పకనే చెబుతోంది. నటి కస్తూరికి మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల తెలుగు జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్పై జస్టిస్ ఆనంద్ వెంకటేష్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ నెల 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కస్తూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం కంగువా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో సూర్య టైటిల్ రోల్లో నటించగా బాలీవుడ్ భామ దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. బాబీ డియోల్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ తెలుగు తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. ఇదిలా ఉంటే ప్రమోషనల్ ఇంటర్వ్యూలో శివ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో భారీ ప్రాజెక్టులను నిర్మించే ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. కంగువల అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తో 5 నుంచి 6 స్క్రిప్ట్లు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ డిఫరెంట్ జానర్ లో ఆసక్తికర నేపథ్యాలుంటాయి. దేవుడి ఆశీస్సులతో ఆ సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చాడు శివ. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షో సీజన్ 4 సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు తమిళ స్టార్ నటుడు సూర్య, మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ వచ్చి సందడి చేశారు. తాజాగా ఈ షోకి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు అల్లు అర్జున్. ఇందులో భాగంగానే అన్స్టాపబుల్ షో సీజన్ 4కి వచ్చి బాలకృష్ణతో సందడి చేశాడు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ను నవంబర్ 15న విడుదల చేయనున్నారు. తాజాగా మరో ప్రోమోను పంచుకున్నారు. ఈ ప్రోమోలో బాలకృష్ణ స్క్రీన్ పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ ఫోటోను చూపించి అల్లు అర్జున్ ని చెప్పమన్నాడు. ఇక మావయ్య గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ లీడర్ గానే కాకుండా ఆయనతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళ కథానాయకుడు శివకార్తికేయన్, నటి సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ అమరన్. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ కథ ఆధారంగా దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో శివకార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే పాత్రలో ఇంటికి వెళ్లి తన భార్యకు సర్ప్రైజ్ నిచ్చాడు శివకార్తికేయన్. శివకార్తికేయన్ భార్య ఆర్తి కిచెన్ లో పని చేసుకుంటూ ఉండగా అమరన్ మేజర్ ముకుంద్ గెటప్ లో వెళ్లి సర్ప్రైజ్ నిచ్చాడు శివకార్తికేయన్. ఇక శివను చూసిన ఆర్తి ఒక్కసారిగా షాక్ తింటుంది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం జీబ్రా. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 22న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ మూవీ నుంచి విడుదల చేసిన తేరీ మేరీ సాంగ్ నెట్టింటా ట్రెండింగ్ అవుతుంది. తేరీ మేరీ పాటకు ఇంప్రెస్ అవుతున్న మ్యూజిక్ లవర్స్ రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది. యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా పుష్ప ఫేమ్ ధనుంజయ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మా ఫిల్మ్స్ బ్యానర్ పై ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన జీబ్రా టీజర్ కు మంచి స్పందన వస్తుంది. చాలా కాలంగా బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న బీటౌన్ యాక్టర్ల జాబితాలో టాప్ లో ఉంటాడు అభిషేక్ బచ్చన్. ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఐ వాంట్ టు టాక్. సుజిత్ సర్కార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా అభిషేక్ బచ్చన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తాను ఈ సినిమా కోసం చేసిన ఓ పనిని జీవితంలో మళ్లీ ఎప్పటికీ చేయాలి అనుకోవడం లేదన్నాడు అభిషేక్ బచ్చన్. సినిమా గురించి మాట్లాడుతూ ఇదొక విభిన్నమైన కథ. సుజిత్ సర్కార్ కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పాను. ఇందులో నా పాత్ర ఇదివరకెన్నడూ చూడని విధంగా ఉంటుంది. ఈ రోల్ కోసం చాలా బరువు పెరిగాను. ఇందులో కథ అనుగుణంగా నేను పొట్టతో కనిపిస్తా. ప్రోస్థెటిక్ మేకప్ సాయంతో అలా కనిపించానని పలువురు అనుకుంటున్నారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు. మేకప్ సాయం లేకుండా అలా కనిపించడానికి ఎంతో శ్రమించా. ఇకపై ఏ సినిమా కోసం కూడా బరువు పెరగకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఈ వయసులో బరువు తగ్గడం చాలా కష్టంతో కూడుకున్న విషయం అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం లక్కీ భాస్కర్. బ్యాంకింగ్ సెక్టార్లో జరిగే స్కామ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదలై ఫస్ట్ డే నుంచి రికార్డు వసూళ్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. లక్కీ భాస్కర్ ఫైనల్ గా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 2 వారాల్లోపే ఈ ఫీట్ నమోదు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి ఈ స్టామినా ఏంటో చూపించాడు దుల్కర్ సల్మాన్. ఇక ఈ సినిమాతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది మీనాక్షి చౌదరి. లక్కీ భాస్కర్ సక్సెస్ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతూ ఉండగా రాబోయే రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
సుప్రీం హీరో సాయి దుర్గతేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో 10 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. ఆయన హీరోగా నటించిన పిల్లా నువ్వులేని జీవితం సినిమా రిలీజ్ అయి ఈ రోజుతో 10 ఏళ్లు అవుతుంది. 2014 నవంబర్ 14న పిల్లా నువ్వులేని జీవితం సినిమా తెరపైకి వచ్చింది. తొలి చిత్రంతోనే తన నటన డాన్స్లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు సాయి దుర్గతేష్. ఆయన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సుప్రీం, చిత్రలహరి, ప్రతిరోజు పండగే, విరూపాక్ష వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన స్టార్డమ్ పెంచుకున్నారు సాయి దుర్గతేష్. మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో చిత్రంలో నటించి తన డ్రీమ్ నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 18వ సినిమా SDT 18 భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. తేజ్ కెరీర్లోనే ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతోంది. తన సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ప్రజల మనసులు గెలుచుకున్నారు సాయి దుర్గతేష్. ఆయన 10 ఏళ్ల నట ప్రయాణం సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సహా నటీనటులు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ హీరో నితిన్, వెంకీ కుడుమల కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్హుడ్. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తూ ఉండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా టీజర్ను విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే నితిన్ ఇందులో రాబిన్హుడ్ అనే దొంగ పాత్రలో నటిస్తున్నాడు. భారతీయులందరినీ తన సోదరులు, సోదరీమణులుగా భావించి వారి నుంచి డబ్బు దొంగలిస్తూ ఉంటాడు నితిన్. ఈ క్రమంలోనే అతడికి ఎదురైన సంఘటనలు ఏంటి అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక భీష్మ సినిమా తర్వాత నితిన్ ఈ కాంబోలో మరో హిట్ కొట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. నివాస్, అమితా శ్రీ జంటగా నటిస్తున్న సినిమా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘుబాబు, భరద్వాజ్, ఖయ్యూం నటిస్తున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయే చిత్రాన్ని చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు వెంకటేష్ వీరవరపు రూపొందిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్నివ్వగా సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ, మంచి కథా కథనాలతో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయే సినిమా మీ ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేశాను. ఈ పాత్రకు ఎవరు సరిపోతారో వాళ్ళనే పర్ఫెక్ట్ గా కాస్టింగ్ చేశారు. నిర్మాత శరత్ చెన్నా గారు బాగా చదువుకున్న వ్యక్తి, ఎంతో ప్యాషన్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే దర్శకుడు వెంకటేష్ ఈ మూవీని అనేక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లతో ఎంటర్టైనింగ్ గా రూపొందిస్తున్నారు. కొత్త హీరో నివాస్, హీరోయిన్ అమితా శ్రీకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసిన తర్వాత భైరవం మేకర్స్ ఇప్పుడు ఫీమేల్ లీడ్ పాత్రలపై దృష్టి పెట్టారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కేకే రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. భైరవం ఇప్పటికే స్ట్రాంగ్ బజ్ ను క్రియేట్ చేసింది. ఈ మూవీలో అదితి శంకర్ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమెను అల్లరిపిల్ల వెన్నెలగా పరిచయం చేశారు. పోస్టర్లో అదితి రస్టిక్ అవతార్లో హాఫ్ శారీ ధరించి వెహికల్ నడుపుతూ కనిపించారు. నేచురల్ బ్యూటీ ప్రెజెన్స్ తో క్యారెక్టర్ ఎసెన్స్ ని ప్రెజెంట్ చేశారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. వంశీరామ్ పెండ్యాల, అజయ్ స్వాతి భీమిరెడ్డి, ఏపురి హరి ప్రధాన పాత్రలో నటించిన సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డాక్టర్ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్విజన్ గా జర్నలిస్టు ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరించారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 23న రిలీజ్ అయి గ్రాండ్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో రేవు చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోనూ దూసుకుపోతుంది. రేవు చిత్రం రీసెంట్ గానే ఆహాలోకి వచ్చింది. అసలే ఓటీటీలో మంచి కంటెంట్ తో వచ్చే చిత్రాలన్నీ టాప్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో రేవు చిత్రం సైతం ఆహాలో ట్రెండ్ అవుతుంది. ఇలా ఓటీటీలోనూ తమ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతూ ఉండటంతో చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఎఫ్ఎన్సిసి సభ్యులందరికీ నమస్కారం. అలాగే ఎఫ్ఎన్సిసి ఫ్యూచర్ కిడ్స్ ఈరోజు చిల్డ్రన్స్ డే, ఆ సందర్భంగా వచ్చిన మీ పిల్లలు
వాళ్ళ పిల్లలు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇప్పటికన్నా ఎక్కువగా చిల్డ్రన్స్ ని ఈ క్లబ్ కి తీసుకురావచ్చు. క్లబ్ అంటే ఏదో వేరే అర్థంతో అనుకుంటారు ఇంట్లో వాళ్ళు, బట్ అనేక సంవత్సరాల నుంచి దాదాపు 31 years నుంచి మన క్లబ్ కల్చరల్ యాక్టివిటీస్ కి కల్చరల్ ప్రోగ్రామ్స్ కి చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే పిల్లలకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మీ పిల్లలందరినీ ఇది కల్చరల్ సెంటర్ అనే పేరుతోనే తప్పనిసరిగా తీసుకురండి. స్పోర్ట్స్ యాక్టివిటీ స్పోర్ట్స్ లో బాగా పాల్గొనేటట్టు చేయండి. అలాగే ఇతర కల్చరల్ యాక్టివిటీస్ లో బాగా పాల్గొనేటట్టు చేయండి. మీ ఇక్కడ చాలా మంది మెంబర్స్ యూత్ మెంబర్స్ ఈ క్లబ్ లో ఉన్నారు. సుమారుగా 1600 మంది వాళ్ళు. ఆ 1600 మంది పెద్దగా ఈ క్లబ్ వైపు చోట్ల ఎక్కువగా రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 10 వైపు ఎక్కువ చూస్తున్నారు. వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళు పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ కోసం 24వ తేదీ డిసెంబర్ యూత్ ఫెస్టివల్ అని కూడా పెడుతున్నాం. ఎక్స్క్లూజివ్ గా యూత్ కోసమే. యూత్ ని బాగా అటెండెన్స్ కావాలి ఈ క్లబ్ కి. ఫ్యూచర్ లో మేమంతా ఆల్మోస్ట్ రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నాం. ఫ్యూచర్ లో ఉండాల్సింది, ఫ్యూచర్ లో ఈ క్లబ్ ని నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్లాల్సింది ఫ్యూచర్. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. సో వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ద కిడ్స్ హియర్. సో హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. చాలా రోజులు అయింది నేను క్లబ్కి వచ్చి. టెంపుల్కి వస్తుంటాను అప్పుడు ఎవ్రీ సాటర్డే. సో ఈ సినిమా ఇక్కడ జరుగుతుంటే అవి వినపడుతుంటాయి అక్కడ. సో నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా మన ప్రెసిడెంట్ గారికి, కె రామారావు అంకుల్కి, అలాగే అందరు మెంబర్స్, కేఎస్ఎన్ రెడ్డి అంకుల్కి, సూర్యనారాయణ అంకుల్కి, అలాగే మన కల్చరల్ కమిటీ గోపాలరావు గారికి, అండ్ ఎస్పెషల్లీ సురేష్ గారు ఫోన్ చేసి చెప్పాను. నిన్న మొన్న చెప్పారు. బట్ వాజ్ వెరీ హ్యాపీ టు బి హియర్. మన క్లబ్ ఇది, ఇంకా మనం కాకపోతే ఇంకా. సో వెరీ హ్యాపీ. సో స్మాల్ మెసేజ్ టు ద కిడ్స్: ఎంజాయ్ లైఫ్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ టీచర్స్. మనసుకు నచ్చింది చేయండి. అది ఏ ప్రొఫెషన్ అయినా ఇట్స్ ఫైన్. స్పోర్ట్స్ అవనివ్వండి, మూవీస్ అవనివ్వండి, ఐ మీన్ ఎనీ ప్రొఫెషన్ మీరు ఏది చూస్ చేసుకున్నా మనస్ఫూర్తిగా చేయండి. బట్ నెవర్ నెగ్లెక్ట్ స్టడీస్ కమ్స్ ఫస్ట్ అండ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్ ద కిడ్స్. అండ్ అంకుల్ చెప్పినట్టు నేను చైల్డ్ ఆర్ట్స్గా స్టార్ట్ చేసి ఇలా వచ్చాను. సో ఐ wish you all the best for your future kids. Thank you once again. Have a great day. First prize in 5 years. So Dr. K. Venkateshwar Rao Gari granddaughter Avani. And yours next Nitisha. First prize goes to Supriya. So thanks to our judges. So mana cultural competitions ni la chakkaga conduct chesi judge chesaru. Thanks to all our judges once again. Thank you once again everyone. And children, once again, Happy Children's Day! సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.